ఏపీ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి ఇప్పుడే అసలైనటువంటి పరీక్ష మొదలు కాబోతుంది. సో ఇది ఎందుకు, ఏంటి, ఏం పరీక్ష అంటే మనం కొద్ది రోజుల క్రితమే మాట్లాడుకోవడం జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని చేసినటువంటి సందర్భంలో నెక్స్ట్ లోకేష్ని సీఎంగా చేసేటువంటి ఆలోచనలో టీడీపీ పార్టీ ఉంది. దీంట్లో భాగంగానే జరుగుతున్నటువంటి పనులన్నీ మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాయకులందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళటం కావచ్చు, అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, వీళ్ళందరితో ఆత్మీయ సమావేశాలు కావచ్చు, ఇవన్నీ మనం వరుసగా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ స్టెప్ అదే కనిపిస్తుంది. దాదాపుగా ఎక్కువగా ఢిల్లీతో సంబంధాలు లోకేష్ మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి, అలాగే అమరావతి గెజెట్ కి సంబంధించి కూడా ఆయన కేంద్రానికి వెళ్ళొచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పుడు మనం మాట్లాడుకున్నాము, బహుశా గడిచిన మొన్న ఉగాదికి ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెడతారని చెప్పి అందరూ భావించారు. బట్ అది జరగలేదు. నెక్స్ట్ ఈ ఏడాది చివరిలోపు, సెప్టెంబర్ అక్టోబర్ లోపు లోకేష్ని సీఎంగా కూర్చోబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకో. ఇప్పుడు దీనికి సంబంధించే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది నాకు కూడా తెలియదు, కానీ ఓవరాల్గా లోకేష్ని ఈ జూన్ లేదా జూలైలోనే సీఎంగా కూర్చోబెట్టాలనేటువంటి ప్రయత్నంలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఏడాది జూన్ జూలై నాటికి, అంటే 2024 జూన్లో ప్రభుత్వం మొదలైంది. 25 జూన్కి ఒక ఏడాది, 26 జూన్కి రెండో ఏడాది, అంటే ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఇంకా మిగిలినటువంటి 3 సంవత్సరాలు లోకేష్ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం కావచ్చు, లేదా మనం ఊహించినట్లుగానే ఇంకొక 6 నెలలు, అంటే ఈ ఏడాది చివరిలో 2.5 ఏళ్ళు చంద్రబాబు గారు, 2.5 ఏళ్ళు లోకేష్ గారు నడిచేటువంటి అవకాశం కనిపించేలా గట్టిగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలకు కనుక వెళ్ళినట్లయితే, ఒకవేళ ఇప్పుడు లోకేష్ని కనుక సీఎంగా చెయ్యకపోతే, ఇన్నాళ్ళు లోకేష్ అంటే ఎవరు అంటే చంద్రబాబు గారి కుమారుడు. సో ఇదే బయటకు ప్రొజెక్ట్ అయ్యేది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబుగా నడిచింది. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ గా ఇప్పటి వరకు ఎప్పుడు నడవాల, కానీ ఇప్పుడు అది నడవాలి అంటే ఇది సరైనటువంటి సమయం అని చెప్పి టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు వెళ్ళినప్పుడు లోకేష్ ని సీఎం క్యాండిడేట్ గా గనక నిలబెడితే అప్పటి పరిస్థితులు మారిపోవచ్చు అనేది ఒక అంచనా ఉంది. అంటే ఆ టైంకి వచ్చేటప్పటికి కూటమి విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా కూడా జనసేన నేతలు దీనికి అంగీకరించట్లేదు. ఖచ్చితంగా లోకేష్ని సీఎం స్థానంలో కాకుండా పవన్ కళ్యాణ్ని సీఎం స్థానంలో చూడాలి అనేది వారి భావనగా కనిపిస్తుంది. చంద్రబాబు అంటే అనుభవజ్ఞుడు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట కాదనలేక ఓకే అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ ఇప్పుడు లోకేష్ని సీఎం స్థానంలో కూర్చోబెట్టి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటానంటే దానికి జనసేన నాయకులు ఒప్పుకుంటానికి సిద్ధంగా లేరనేటువంటి వార్తలు అయితే బయటకు వినిపిస్తున్నాయి. సో ఇదే పరిస్థితి బీజేపీతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను కనుక ఒప్పిస్తే రేపు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అవుతుంది. లేదా కూటమి కలిసి ఉంటే జగన్ వర్సెస్ యాజ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్, లోకేష్, మోదీ, బీజేపీ లాగా వెళ్తుంది. ఇక ఏది కాకపోతే వీళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్. కానీ ఈ ట్రయోలో చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. లోకేష్కి ఇది ఒక రకంగా అగ్ని పరీక్ష అవుతుంది. ఎందుకంటే తనను తాను నిరూపించుకుని అధికారంలోకి రావడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఆ సమయంలో చంద్రబాబుని యాక్సెప్ట్ చేసినంతగా ప్రజలు లోకేష్ని ఒకేసారి యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీఎంగా చేస్తే ఈ 2-3 ఏళ్ళు లోకేష్ ఎలా పరిపాలిస్తున్నాడు, వచ్చినటువంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నాడు, ఎలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎలా సంక్షేమాలు నడుస్తున్నాయి, ఏంటి అనేటువంటిది ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రేపు ఎలక్షన్స్లో ఇదిగో మేము చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి అడగటానికి అవకాశం ఉంటుంది అనేది టీడీపీ అంచనాగా కనిపిస్తుంది. సరే, మరి దీన్ని సమర్థవంతంగా లోకేష్ ఎలా ఎదుర్కొంటాడనేది చూడాల్సినటువంటి పరిస్థితి.